డియర్ ఫ్రెండ్స్, ఇది టొయోటా వారి కొరాలా మోడల్ కారు 2010 మోడల్. అయితే ఈ మోడల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లేదు, ఈ మోడల్ క్లోజ్ అయిపోయింది. మార్కెట్లో కూడా ఇవి తక్కువ అయిపోతున్నాయి వెహికల్స్. అయితే ఈ కస్టమర్ ఈ వెహికల్ని చాలా జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ నడిపిస్తున్నాడు. ఆయనకి ఏ విధమైన ప్రాబ్లం లేదు కాబట్టి ఆయన కంటిన్యూ అవుతున్నాడు. అయితే దీంట్లో ముందు బంపరు వెనక బంపరు కొద్దిగా 2-3 డోర్ పార్ట్స్ డ్యామేజ్ అయినాయి, స్క్రాచెస్ పడ్డాయి. ఆల్రెడీ ముందు బంపర్ వెనక బంపర్ని కొంత కాలం నుంచి పెయింటింగ్ చేయించుకుంటూ వస్తుండు. అయితే ఇప్పుడు ఈసారి ఫ్రంట్ బంపరు బ్యాక్ బంపరు తీసేసి కొత్త చేద్దామని నిర్ణయించుకుండు. ఈ బంపర్ కోసమని మార్కెట్లో బాగా సెర్చ్ చేస్తున్నాం, కానీ అస్సలు దొరకట్లేదు. ఓన్లీ వెనక బంపర్ మాత్రం దొరికింది, దాని కాస్ట్ 9500. అయితే ముందు బంపర్ కూడా ప్రయత్నం చేస్తే అంతకి అవైలబిలిటీ లేదు. కస్టమర్ కూడా వేరే ఆప్షన్ ఏం లేదు. ఈ ముందు బంపర్ని పాత బంపర్ని రీవర్క్ చేసి మళ్ళీ పెయింట్ చేస్తున్నాం. వెనక బంపరు ముందు బంపరు ఫినిష్ చేసి పెయింట్ చేస్తున్నాం. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కంపేర్ చేయొచ్చు. వెనక బంపర్ కొత్తదైనా ముందు బంపర్ పాతదైనా ఆల్మోస్ట్ రెండు కూడా ఈక్వల్ ఫినిషింగ్లో ఈక్వల్ క్వాలిటీలో కనబడుతున్నాయి. వేరే ఆప్షన్ లేక పాత బంపర్ని రివర్స్ చేసినా కూడా ఒక విధంగా ఒక 10,000 రూపీస్ సేవ్ అయిపోయినట్టుంది. ఈ పెయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్గా ఇంటీరియర్ క్లీనింగ్, టెఫ్లాన్ కోటింగ్ చేస్తున్నాం. పూర్తిగా బండి మొత్తం ఈ విధంగా టెఫ్లాన్ కోటింగ్ చేస్తారు. ఈ టెఫ్లాన్ కోటింగ్ చేసే ఉద్దేశం ఏంటంటే 2-3 సంవత్సరాల తర్వాత ఈ వాడుతున్నప్పుడు ఈ కారు మీద డస్ట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. డస్ట్ లేయర్ పైది రిమూవ్ చేసేసి లోపలున్న ఫ్రెష్ పెయింట్ని మళ్ళీ పాలిష్ చేసి ఫినిష్ వచ్చేటట్టు, గ్లాసీ ఫినిష్ వచ్చేటట్టు చేయడమే దీని ఉద్దేశం. అదేవిధంగా లోపల కూడా సీట్స్, డోర్ ప్యాడ్స్, రూఫ్, ఈ లైనింగ్ అంతా, డాష్ బోర్డు అంతా వాటర్ స్మెల్ లేకుండా నీట్గా షాంపూ పెట్టి క్లీన్ చేసేసి ఈ వర్క్ ఫినిష్ చేస్తాం. ఇదంతా వర్క్ చేసిన తర్వాత ఈ వెహికల్ చాలా గుడ్ లుకింగ్, మంచి మళ్ళీ రిఫ్రెష్ గా కనబడుతుంది. కస్టమర్ కూడా మళ్ళీ ఒక 4-5 సంవత్సరాలు వాడేటట్టు అతనికి ఫీలింగ్ కూడా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.